నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను శైలజ. ఈరోజు మన వీడియో వచ్చేసి పపాయ ఐస్ క్రీము ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్‌లో ఫ్రూట్స్ కూడా తినడం చాలా ఇంపార్టెంట్ కదా! ఫ్రూట్స్‌తో ఐస్ క్రీమ్ చేసుకొని చల్ల చల్లగా ఆస్వాదించేసేయండి. దీనికోసం పండిన పపాయని తీసుకొని తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి పచ్చిదానికన్నా పండు పపాయకాయ అయితే చాలా బావుంటుందండి టేస్ట్. చూసారు కదా! ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో ఈ ముక్కలన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులేమీ లేకుండా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయి హీట్ చేసుకొని 1 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి. 1 లీటర్ వరకు పాలను వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ పాలని సగం అయ్యేంత వరకు చక్కగా మరిగించుకోవాలి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మరిగించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మరిగించుకోవాలి. చూసారు కదా! ఇలా కొద్దిగా మరిగిన తర్వాత అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా మొత్తం కరిగేసి పాలన్నీ కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. ఈలోపు వేరొక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పాలను మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మన ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చెక్ చేసేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పాలనేది పంచదార కూడా కరిగేసి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయింది. చూసారు కదా! ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ను పాలని వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలైతే ఏమీ కట్టదండి. ఫ్లేమ్‌నైతే సిమ్‌లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. అప్పుడు మనకి పాలు ఇంకొద్దిగా చిక్కగా అవుతాయి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పపాయ పేస్ట్‌ని వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుందండి. ఇది మొత్తం పాలల్లో మిక్స్ అవ్వడానికి. ఫ్లేమ్‌నైతే సిమ్‌లో ఉంచేసుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కలుపుకుంటూ అంచులకి కొద్దిగా రాచుకుంటూ చేసుకున్నారంటే తొందరగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారనివ్వండి. కొద్దిగా రూమ్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు చల్లారనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం పాలల్లో పపాయ వేసాం కాబట్టి కొద్దిగా తొక్కలు తొక్కలుగా అనిపిస్తుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా బ్యాటర్ అంతా కూడా ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఒక 3 గంటల పాటు పెట్టేసుకోవాలి. 3 గంటల తర్వాత మళ్ళీ తీసి చూసుకొని మనం మళ్ళీ ఒకసారి మిక్సీ జార్‌లో ఈ బ్యాటర్ అంతా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనం 2 టైమ్స్ చేసుకోవాలండి. 3 అవర్స్‌కి ఒకసారి చేసుకుంటే సరిపోతుందనమాట. ఇది ఫస్ట్ 3 అవర్స్ అయిన తర్వాత బ్లెండ్ చేసేసి మళ్ళీ అదే బాక్స్‌లో వేసేసుకొని మళ్ళా 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. కానీ చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. బయట కొనేదానికన్నా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. డిఫరెంట్ ఫ్లేవర్‌తో పపాయ ఐస్ క్రీమ్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! 3 గంటల పాటు మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచాను. మళ్ళీ 3 గంటల తర్వాత సెకండ్ టైమ్ అయితే మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా! కన్సిస్టెన్సీ అనేది మనకి క్రీమీ కన్సిస్టెన్సీ లాగా అవుతూ ఉంటుందన్నమాట. చివరగా బ్లెండ్ చేసుకున్న బ్యాటర్‌ని మళ్ళా అదే బాక్స్‌లో వేసుకొని ఎయిర్ టైట్‌గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో 6 అవర్స్ పాటు హై టెంపరేచర్‌లో పెట్టుకున్నారంటే మీకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. చూసారు కదా! 6 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ చక్కగా కప్స్‌లో పెట్టి సర్వ్ చేయడానికి ఇలా రౌండ్‌గా ఉన్న స్పూన్స్ ఏవైనా తీసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా మనకు బయట ఎలా సర్వ్ చేస్తారో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా!
పపాయ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ సమ్మర్‌లో తప్పకుండా ట్రై చేయండి. బయటికి వెళ్లి కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి బయట ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది తెలీదు కదా! మనమైతే హైజీనిక్‌గా ఇంట్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫ్లేవర్‌తో చక్కగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చనమాట. నేను పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్‌నైతే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ అయితే నాతో కామెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.